గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సాక్షి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా 31 నుంచి మోదీ చైనా పర్యటన, ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న ప్రధానమంత్రి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్. మేజర్గా ఎస్సీఓ షాంఘై శిఖరాగ్ర సదస్సు అని అంటారు. షాంఘై ఎస్సీఓ. సో షాంఘై శిఖరాగ్ర సదస్సు అని ఒక ఇది ఒక గ్రూప్ ఆఫ్ 10 కంట్రీస్ అన్నమాట. ఒక 10 కంట్రీస్ ఇందులో పాల్గొంటాయి మేజర్గా. సో ఇందులో మనం ఇండియా, చైనా, రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్తాన్, సో ఇట్లా ఈ కంట్రీస్ అన్ని కలిపి ఒక 10 కంట్రీస్ ఈ షాంఘై శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాయి. ఈ షాంఘై శిఖరాగ్ర సదస్సు అనేది ముఖ్యంగా ప్రజెంట్గా చైనాలో జరుగుతుంది. ఈ సదస్సుకు నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. సో ఇది ముఖ్యంగా 2001లో ఈ షాంఘై శిఖరాగ్ర సదస్సు అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. సో దీన్ని ముఖ్యంగా గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ చదివేటోళ్ళకి టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సీఎంల పేర్లు ఫోటోలకు ఓకే, సంక్షేమ పథకాలకు వాడుకోవచ్చునన్న సుప్రీంకోర్టు. మరి సీఎంల పేర్లు ఇప్పుడు సపోజ్ మనకు కేసీఆర్ కిట్ పథకం అని, జగన్ అన్న అమ్మఒడి అని, సో ఇట్లా కొన్ని పథకాలు సీఎంల పేర్లతోని, మరి కొన్ని పథకాలు కొందరు పేర్లతో వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఒరవడి అనేది గత కొంతకాలంగా ఈ ఒరవడి అనేది చాలా విపరీతమైన ధోరణికి పాల్పడుతుంది. ముఖ్యంగా తమ పేర్లతోనే ఈ పథకాలు అనేది స్టార్ట్ చేస్తున్నారు. కేసీఆర్ కిట్ అని, లేకపోతే జగన్ అన్న, అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ పేర్లతోనే చంద్రన్న బీమా అని, ఇంకా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ పేర్లతోనే ఈ పథకాలు అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే గొప్ప గొప్ప నాయకులను, మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, ఇట్లా వల్లభాయ్ పటేల్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, ఇట్లాంటి వాళ్ళ పేర్ల మీద ఉండే పథకాలు క్రమంగా మారిపోయి ఈ వీళ్ళ పేర్లే ముందులో ఉంటుంది అనమాట. వీళ్ళ పేర్లతో ఉంటుంది. మరి ఒకరు కోర్టుకు వెళ్ళారు, ఇది కరెక్ట్ అయినా కాదా అంటే మరి సుప్రీంకోర్టు ప్రాబ్లం ఏం లేదని చెప్తుంది అనమాట. సో సీఎంల పేర్లు ఫోటోలకు ఓకే అని చెప్పింది. కానీ జనరల్గా చూస్తే, ఎవరైనా చూస్తే అట్లా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనము చాలామంది పేరు ఎంతో సేవ చేసి, ఎంతో నిస్వార్థంగా సేవ చేసిన నాయకులు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, భారతదేశంలో కానీ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు చేసిన ప్రజాసేవను, వాళ్ళు చేసిన ఈ దేశానికి చేసిన ఎంతో సేవను దాన్ని ఉపయోగించాలంటే వాళ్ళ పేర్లు పెట్టాలి. కానీ మనం కంటిన్యూ అవుతున్నాం కదా, సో మన పేర్లు ఎందుకని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఒకటి చూస్తే, పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు, భారత్పై మరో 25% టారిఫ్ మొత్తం మోగించిన అమెరికా అధ్యక్షుడు. మొత్తంగా 50% పెరిగిన అమెరికా సుంకాల భారం, కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన అగ్ర రాజ్యాధినేత. రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలుపై పట్టరాని కోపంతో పన్నులు పెంచిన ట్రంప్. 140 కోట్ల ప్రజానికం చమురు అవసరాలే ప్రధానమన్న ప్రధాన మోదీ సర్కార్. సో మిత్రదేశం అంటూనే సుంకాల సొత్తుతో కొట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భారత్. సో నిన్న మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సో నిన్న ఒక పోస్ట్ కూడా చేసింది. చాలా అన్డిజైరబుల్, అన్యాక్సెప్టబుల్, సో ఒక టైప్ ఆఫ్ మెసేజ్ పెట్టింది అనమాట. సో ఇది తీవ్ర, అంటే పరిధి దాటి ఒక దేశం దానికి ఎంత పరిధి దాటాలో అంత పరిధి దాటి ధననయం చేస్తారులే, నేను ఏదైనా చేయగలుగుతాన్న అహంకారంతో అమెరికా తీస్తున్న ఒక దుశ్చర్యలో భాగంగా భారత్పై అకారణంగా 50% పన్నులు విధించడం అనేది, 50% టారిఫ్ను విధించడం అనేది చాలా అనాగరికం అనమాట. ఒక దేశంతో, మిత్ర దేశంతో క్లోజ్గా ఉంటున్నామని చెప్పి ఆ దేశంతో ఉండొద్దని చెప్పి ఇంకో దేశం ఈ దేశంపై పన్నులు విధించడం అనేది ఒక అనాగరిక సాంస్కృతిక దాన్ని అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విషయంలో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే ఒకసారి మనం చూడొచ్చు. ఇండియా, అమెరికా, రష్యా ఈ మూడు ప్రజెంట్గా ఇండియా నుంచి అమెరికాకు 86 బిలియన్ డాలర్స్ వాల్యూ వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇది ఇండియా నుంచి యుఎస్కు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్. సో రిటర్న్ ది యుఎస్, సో రిటర్న్ యుఎస్ నుంచి ఇండియాకు, సపోజ్ ఇది ఇండియా అనుకో, ఇండియాకు ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందంటే దాదాపు 46 బిలియన్ డాలర్స్. అంటే ఇండియా నుంచి యుఎస్కు 86 బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ అవుతుంటే యుఎస్ నుంచి రిటర్న్ ఇండియాకు ఓన్లీ 46 బిలియన్ డాలర్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నది అనమాట. ఇక్కడ గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే దాదాపు 40 బిలియన్ డాలర్స్ గ్యాప్ వస్తుంది అనమాట. అంటే మనమేమో ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నాం. సో 86 బిలియన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు ఎక్కువగా ఫార్మాకి సంబంధించినవి, ప్లస్ ఐటీకి సంబంధించినవి, ప్లస్ వాహనాల విడిభాగాలు. సో ఇట్లాంటి మేజర్ షేర్ వచ్చేసి ఫార్మా అండ్ ఐటీ ఇప్పుడు మనందరికీ తెలిసిందే. ఐటీ కంపెనీలు మన ఓన్లీ హైదరాబాద్ నుంచే కొన్ని 5 లక్షల కోట్ల ఐటీ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అమెరికాకు, ఓన్లీ ఫర్ ద రిగార్డింగ్ హైదరాబాద్. సో మరి దేశం మొత్తంలో ఎంత? సో దేశం మొత్తంలో ఇవన్నీ చూస్తే ఒక లేదన్నా ఒక 40-50 లక్షల కోట్ల అంత ఐటీ ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇదొకటి. ఫార్మా అనేది చాలా మనది పౌడర్, బల్క్ పౌడర్ కానీ చాలా వివిధ రకాల రూపాల్లో ఉన్న ఫార్మాను కూడా యుఎస్కు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో వాటితో ఇవన్నీ చూస్తే మనది ఎక్కువగా ఉంటుంది ఎక్స్పోర్ట్ అనమాట. సో 86 బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ ఉంటే ప్రజెంట్ యుఎస్ నుంచి మనది ఓన్లీ 46 బిలియన్ డాలర్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటాం. ఎందుకంటే యుఎస్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఇండియన్ మార్కెట్ అనేది అంత కాంపిటబుల్ కాదు, యుఎస్కు కాంపిటబుల్ కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏంటంటే యుఎస్లో ఒక వస్తువును ఇండియాలో తెచ్చి అమ్మాలంటే అది అంత వయబుల్గా ఉండదు. ఏదో 10% కొంటారు కానీ మార్కెట్ అనేది అంత ఉండదు, అంత కాస్ట్ పెట్టి మన వాళ్ళు కొనలేరు. సో దాన్ని బట్టి ఏమైపోతుంది అంటే మనం అమెరికా నుంచి దిగుమతి అనేది చాలా తక్కువ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేస్తాం. ఇక్కడ ఏం చేశారంటే 40 బిలియన్స్ డెఫిషియట్ వస్తుంది అనమాట. సో ఈ 40 బిలియన్ డెఫిషియట్కు 50% టారిఫ్ వేసిండు అనమాట. ఇది 40 బిలియన్ యుఎస్ డాలర్స్కు 50% టారిఫ్ వేసిండు. ఇదివరకు ఎంత ఉందంటే ఓన్లీ 10% ఉండేది. 10% టారిఫ్ నుంచి ఏకంగా 50% టారిఫ్ వచ్చింది. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే మేజర్గా జాబ్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఐటీ చాలా ఒడిదుడుకులో ప్రయత్నంలో ఉంది. సో చాలా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంది ఐటీ సెక్టర్. సో మరి ఐటీ సెక్టర్లో ఇంత ట్యాక్స్ను వాళ్ళు బర్డెన్ చేస్తారా? దాన్ని అంత తట్టుకోగలుగుతారా? అంటే ఇప్పుడు సపోజ్ 10% ఉన్న ఇప్పుడు ఐటీ ఏదైతే అమెరికాకు సాఫ్ట్వేర్ పంపిస్తున్నారో 10% టారిఫ్తో పంపిస్తున్నారో అది ఏకంగా 40% అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10% అంటే ఒక కట్టేది 40% కలిపి కట్టాలంటే 50% కట్టాలంటే అది వాళ్ళకు ఎఫోర్డబుల్ అవుతుందా? సో ఐటీ కంపెనీలు ఎఫోర్డబుల్ పడతాయా? దానివల్ల ఏం చేస్తారనమాట కాస్ట్ కటింగ్. సింపుల్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక దగ్గర పెరిగింది, ఇంకో దగ్గర కట్ చేసుకుంటారు అనమాట. సో దాన్ని కట్ చేసుకోవడం అంటే ఇంకా ఎంప్లాయీస్ని మొత్తం తగ్గించడమే. సో అది ఒక మేజర్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇది ఒకటి ఇండియాది, ఈ అమెరికాది. ఇప్పుడు రష్యా నుంచి మనము ఏం దిగుమతి చేసుకుంటున్నాం అంటే రష్యా నుంచి మేజర్గా క్రూడ్ ఆయిల్. దాదాపు ఇండియా అనేది 40% ఆయిల్ రష్యా నుంచి దిగుమతి తీసుకుంటుంది అనమాట. దాదాపు 40% అంటే ద హైయెస్ట్ ఆయిల్ దిగుమతి అవుతుంది రష్యా నుంచి భారతదేశానికి. ఇంకా తర్వాత ఇరాక్ ఉంటుంది, తర్వాత సౌదీ అరేబియా ఉంటుంది, తర్వాత ఇంకా ఇరాన్, ఇంకా కొన్ని కంట్రీస్ వస్తాయి అనమాట. సో 40% మేజర్ షేర్ వచ్చేసి రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. మరి రష్యా నుండి మనకు ఆయుధాలు కూడా పెద్దగా దిగుమతి అవుతాయి అనమాట. అంటే రిలేషన్ అనేది రష్యా ఇండియా అనేది చాలా చిరకాల మిత్రులు. చాలా చాలా సంవత్సరాల నుంచి ఆ దేశాలు రెండు దేశాలు మంచి స్నేహపూర్వకంగా ఉంటాయి.
సో ఎక్కడైనా రష్యా భారత్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల అమెరికాకు కంటగింపుగా మారి సో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పి 50% టారిఫ్ వేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అదొకటి చూడాలి. ఏంటిదంటే మనం ఒక్కరమే కొంటలేము రష్యా నుంచి, చాలా మంది కొంటున్నారు ఆయిల్. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద వేయలేదు. ఎందుకు వేయలేదు ఒకటి చూద్దాం. సాక్షిలా బాగా ఇచ్చిండు, అది నాకు బాగా పేపర్. ఎస్ ఎస్ ఉల్టా చోర్, ఉల్టా చోర్ అని చెప్పి ఒక బాగా ఇచ్చిండు. ఇది ఎస్ ఉల్టా చోర్ అని చెప్పి ఇచ్చిండు. ఏదంటే చూడండి, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకం అని చెప్పి, మనల్ని మించి రష్యా చమురు కొంటున్న వైనం. దాదాపు EU యూరోపియన్ యూనియన్ దాదాపు 30-40% ఆయిల్ ఇప్పటికి కూడా రష్యా నుంచే కొంటున్నాయి. కాకపోతే ఏంటంటే అవి ఒక టెక్నిక్ వాడుతున్నాయి. ఏంటంటే అవి హంగేరీ నుంచి ఒక పైప్ లైన్ ఉంటుంది. సో హంగేరీ నుండి వచ్చే పైప్ లైన్ ద్వారా ఈ రష్యా క్రూడ్ ఆయిల్ కానీ ఎనర్జీని కానీ వాళ్ళు విపరీతంగా కొంటున్నారు. 30-40%. అంటే వాళ్ళే ఆంక్షలు విధించి వాళ్ళే బ్యాక్ డ్రాప్లా రష్యా నుంచి కొంటున్నారు. ఏంటంటే రష్యా అనేది చాలా చీప్గా అమ్ముతుంటుంది. సో ప్రపంచంలో రష్యాలో వచ్చే ఆయిల్ అనేది కంపారిజన్ చూస్తే చాలా చీప్గా దొరుకుతుంది. సో అందుకోసం అని చెప్పి రష్యా నుంచి చాలా దేశాలు కొంటున్నాయి. మనం ఒకటి చూద్దాం చూడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా ప్రశంసించిన దాఖలాలు, కోకొల్లలు, రుజువులు ఇవిగో. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. 2022 అమెరికా ఆర్థిక మంత్రి. సో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఆదుకుంది కాబట్టి అంతర్జాతీయంగా ధరలు అడ్డగోలిగా పెరగలేదు. సో నీతులు చెబుతున్న దేశాలు చేస్తున్నది ఇది. ఇప్పుడు మీరు చూడండి, రష్యా చమురు కొని ఉక్రెయిన్పై యుద్ధానికి తోడ్పాటుగా నిలవద్దంటూ భారత్కు నీతులు చెబుతున్న పాశ్చాత్య సంపన్న దేశాలు ఈ విషయంలో వాస్తవానికి చేస్తున్నది ఏమిటో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. హంగేరీ, స్లోవేకియా గుండా సాగే పైప్ లైన్ల ద్వారా EU దేశాలన్నీ చడి చప్పుడు లేకుండా రష్యా చమురును ఒడిసిపట్టుకుంటున్నాయి. సో ఇక్కడ మనకు ఈజీగా చూస్తే హంగేరీ, సో హంగేరీ, స్లోవేకియా ఈ దేశాల గుండా సాగే పైప్ లైన్ల ద్వారా రష్యా నుంచి దాదాపు EU దేశాలన్నీ ప్రెసెంట్గా కొంటున్నాయి. అంటే డైరెక్ట్ కాక కొంటున్నాయి. 2026 దాకా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే జపాన్ ఒక ప్రత్యేక అనుమతి, అంటే జపాన్ కూడా కొంటుంది. G7 కంట్రీస్లో జపాన్ కూడా ఇప్పటికి కూడా రష్యా నుంచి కొంటుంది అనమాట. సో మళ్ళీ మిగతా వీటన్నింటిని మించి ఆశ్చర్యకరమైన సంగతి మరొకటి ఉందండి. అదేమిటంటే EU ఇటీవల 18వ ఆంక్షల ప్యాకేజీలో రష్యా చమురు కొనుగోళ్ల నిషేధం నుంచి పలు దేశాలను మినహాయించారు. అంటే ఒక 18 ఆంక్షలు విధించారు అనమాట EUపై. సో అందులో రష్యా చమురు కొనుగోళ్ల నిషేధం నుంచి పలు దేశాలను మినహాయించారు. వాటి ఏమేమంటే బ్రిటన్ కొనొచ్చంట, కెనడా కొనొచ్చంట, నార్వే కొనొచ్చంట, స్విట్జర్లాండ్ కొనొచ్చంట, అమెరికా కూడా కొనొచ్చంట. ఈడెంత హైలైట్ ఇచ్చిండు చూడు. అంటే బ్రిటన్, కెనడా, జపాన్ కొంటుంది, అమెరికా కొంటుంది, ఇంకేముంటుంది, బ్రిటన్, కెనడా, నార్వే కొంటుంది, స్విట్జర్లాండ్ కొంటుంది. ఇవన్నీ కొంటున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇండియా కొంతనే వీళ్ళకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు మాట్లాడుతున్నాయి అన్నమాట. సో దీనిపై పూర్తిగా భారత్ ఏమాత్రం భయపడకుండా తన మిత్ర దేశానికి తోడ్పాటుగా రష్యాకు తన ఇతోధికంగా ఆయిల్ కొంటూనే ఉంది. సో ఇది కంటిన్యూస్గా కొనసాగాలని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.